ఈరోజు కథ నీకు నేను రచించిన వారు శ్రీ విజయ్ దుర్గ గారు. తెల్లవారితే ఉగాది. చాలా సంవత్సరాల తర్వాత కుటుంబంతో కలిసి ఉగాది జరుపుకుంటున్నారు శ్రీనివాస్ గారు. రవలి గారి హడావుడికైతే అంతే లేదు. సంతోషంతో ఒక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆశ్రిత్ ఆ రోజు ఉదయం మామిడి తోరణాలతో చక్కగా అలంకరించాడు. పాతి కలిసి దేవునికి పూజ చేసుకున్నారు. రవలి గారు ముందుగా ఉగాది పచ్చడి ప్రసాదంగా పెట్టారు. ఉగాది పచ్చడి తింటున్న ఆశ్రిత్కి సాన్వి గుర్తుకు వచ్చింది. సాన్వికి ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టమని చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చింది. ఆ జ్ఞాపకం రాగానే తన పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. దేవుడికి మరొకసారి నమస్కారం చేసుకుని హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు ఆశ్రిత్ శ్రీనివాస్ గారు. రవలి గారు వారి కోసం బూరెలు పాయసం తీసుకువచ్చారు. అంతా కలిసి సరిదాకా కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. ఇక్కడ సాన్వి చక్కగా 16 అణాల తెలుగు పిల్లల లంగావోని వేసుకొని అందంగా జడాలుకొని పూలు పెట్టుకొని సాంప్రదాయబద్ధంగా తయారై వస్తున్న కూతుర్ని చూసి ప్రసాద్ గారు ఆనందంగా చూసుకున్నారు. మనసులో నా చేటి తల్లి అప్పుడే ఇంత పెద్దదైపోయిందా, నా చిన్ని తల్లి పెళ్ళిడికి వచ్చింది. ఒక మంచి వ్యక్తిని వెతికి మంచి కుటుంబంలో నా సాన్విని ఇవ్వాలి అనుకున్నారు. శాంతి గారి పిలుపుకి ఏ లోకంలోకి వచ్చి పూజ గదికి వెళ్ళారు. అంతా కలిసి పూజ చేసుకున్నారు. ఉగాది పచ్చడి కొద్దిగానే పెట్టారని శాంతి గారితో దెబ్బలాడి మరి కొంచెం వేయించుకొని తింది. సాన్వి పచ్చడి ఒకటి తింటే నేను చేసినవి ఎవరు తింటారు, నీకు ఇష్టమని గారెలు చక్కెర పొంగలి చేశాను, ముందు అవి తిను, అవి అయిపోయిన తర్వాత సాయంత్రం వరకు ఈ పచ్చడి మాత్రమే తింటూ కూర్చో, నాకేమీ అభ్యంతరం లేదు. సాన్వి నేను అవి తింటా ఇవి తింటా, ఇవాళకి నన్నేమి అనకమ్మా. సరేలే పోయి తిను, తర్వాత ఆఫీస్ వర్క్ చేసుకున్నాడు ఆశ్రిత్. రవలి గారు శ్రీనివాస్ గారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి రవలి, ఈ మతి ఎందుకో నీలో చాలా తేడా కనిపిస్తుంది, చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నావే, ఏంటి విషయం? విషయం చెప్తాను, మీరు కూడా ఇక్కడ నుంచి ఆ విషయం మీద నిఘా పెట్టండి. అబ్బో ఏమిటో ఆ విషయం? అదా, మీ అబ్బాయి ఆశ్రిత్ తనతో పనిచేసే సాన్వితో సంథింగ్. రవలి నువ్వేనా నీ కొడుకు గురించి ఎలా మాట్లాడుతుంది? అబ్బా నేనేలేంటి, నా కొడుకు గురించి నాకు తెలుసు కాబట్టి నేనే చెబుతున్నా. ఆశ్రిత్ ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, కానీ మన వాడికి ఇంకా అది అర్థం కాలేదు. ఆ అమ్మాయి కూడా చాలా మంచిది, బాగుంది. నువ్వు అమ్మాయిని డైరెక్ట్గా చూసింది లేదు, మాట్లాడింది లేదు. అమ్మాయి మంచిదని అప్పుడే చెప్తున్నావు. అబ్బా తెలుస్తుంది కదండి, ఆశ్రిత్ మాటల్లో కూడా ఆ అమ్మాయి ఎంత మంచిదో అప్పుడెప్పుడు పార్కులో అమ్మాయి చెప్పిన మాటలు వాడికి బాగా నచ్చాయన్నావు. అసలు వాడు ఆ అమ్మాయిని చూడలేదు. ఆ అమ్మాయి మాటలు విన్న తర్వాత నుంచి మన వాడికి ఆ అమ్మాయిల పట్ల చాలా గౌరవం పెరిగింది. ఆ అమ్మాయిలతో ఫ్రీగా మసలగలుగుతున్నాడు. అయితే ఇప్పుడు ఏమంటాం? ఏమీ లేదండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ అమ్మాయి వాడికి నిజంగా నచ్చినట్లయితే, ఆ అమ్మాయికి మన అబ్బాయిలాగా నచ్చినట్లయితే వాళ్ళ పేదవాళ్ళతో మాట్లాడదాం. అంతకుమించి ఏమీ కాదు. కొడుకు పెళ్లి చేయాలని చాలా తొందరగా ఉంది. అది కాదండి, మంచి అమ్మాయి దొరికింది కాబట్టి అంటున్నా. ఇప్పటికిప్పుడు పెళ్లి చేయాలని అన్నానా? సరేలే చూద్దాం, ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. రేపటి నుంచి నేను కొంచెం బిజీగా ఉంటా, కాస్త ఈ 2 రోజులు నన్ను వదలక మిమ్మల్ని పట్టుకుని కూర్చున్నానా ఏంటి? పోనీ కూర్చోవచ్చుగా అని ఐవింగ్ చేశాడు. చాలండి సంబడం, వాడు పక్క గదిలోనే ఉన్నాడు. కాసేపు పడుకోండి, నేను కిచెన్లోకి పోతున్నాను. సరే, ఈవినింగ్ వరకు ఆఫీస్ వర్క్లో గడిపేశారు సాన్వి ఆశ్రిత్. ఈవినింగ్ నుంచి పేరెంట్స్తో హ్యాపీగా కబుర్లు చెప్తూ గడిపేశారు. నెక్స్ట్ డే ఆశ్రిత్ లీవ్ పెట్టడంతో ఆశ్రిత్ శ్రీనివాస్ గారు కలిసి ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళారు. శ్రీనివాస్ గారి ట్రాన్స్ఫర్ గురించి శ్రీనివాసరావు గారు ఆఫీస్ లోపలికి వెళ్ళి కొంచెం పేపర్ వర్క్ ఉంటే చూసుకున్నారు. ఆశ్రిత్ బయటే వెయిటింగ్ రూమ్లో ఉన్నాడు. ఒక గంట గడిచాక శ్రీనివాస్ గారు బయటికి వచ్చారు. ఏం నాన్నగారు, పని అయిందా? దాదాపు అయినట్టే, రేపు ఒకసారి వస్తే అయిపోతుంది. ఎవరో ఒక ఆఫీసర్ లీవ్లో ఉన్నారట, అందుకే రేపు రావాలి. ఆ ఒక సంతకం అయిపోతే వర్క్ అయిపోయినట్టే. అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చా నాన్నగారు? ఇంకా ఏమైనా పని ఉందా? ఉంది, కానీ ఇవాళ వద్దులే, రేపు వస్తాంగా, అప్పుడు చూద్దాం. సరే నాన్నగారు. ఇద్దరు కలిసి ఇంటికి వచ్చి ఆఫ్టర్నూన్ లంచ్ ఫినిష్ చేసేసి శ్రీనివాస్ గారు రవలి గారు రెస్ట్ తీసుకుంటానన్నారు.
ఆశ్రిత్ హాల్లోనే టీవీ దగ్గర కూర్చున్నాడు. ఒక సాంగ్లో హీరోయిన్ పట్టు పరికిణి పావడాల్లో కనిపించింది. తనకి సాన్వి గుర్తుకు వచ్చి, అవును, ఇలాంటి డ్రెస్లో సాన్విని నేనెప్పుడు చూడలేదు. తను ఎలాంటి డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో. ఆఫీస్కి ఇలాంటి డ్రెస్లు కంఫర్ట్గా ఉండవు కదా. అయితే మొన్న ఉగాదికి ఇలాంటి డ్రెస్ వేసుకొని ఉంటుందేమో. ఏం చేస్తాం, చూసే భాగ్యం లేదు అని అలా ఊహల్లో తేలిపోతూ ఉన్నాడు. సాన్వి ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోయింది. ఈవినింగ్ ఫ్రీ అయ్యాక ఆశ్రిత్కి మెసేజ్ పెట్టింది. హాయ్, వర్క్ అయిపోయిందా మెసేజ్ నోటిఫికేషన్ చూసి. అమ్మయ్య, సాన్వి టచ్లోకి వచ్చింది అని ఆనందపడి, సాన్వి నేను లీవ్లో ఉన్నా, నాన్నగారికి హెల్ప్ అవసరమని లీవ్ పెట్టేశా. ఈ 2 days, నెక్స్ట్ వీక్ 2 days సాన్వి. ఓ అవునా, వెరీ గుడ్. అయితే ఇవాళ ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళి వచ్చాము. ఇంకా రేపు కూడా ఒకసారి వెళ్ళాలి. వాళ్ళెవరో ఒక ఆఫీసర్ లీవ్ అట. రేపు వెళ్ళి ఆ వర్కర్ చేత సంతకం చేయించుకుంటే నాన్నగారికి పని అయిపోయినట్టే. సాన్వి, ఓ అలానా. నెక్స్ట్ డే ఆశ్రిత్ శ్రీనివాస్ గారు ఎంఈఓ ఆఫీస్కి బయలుదేరారు. లోపలికి శ్రీనివాస్ గారితో పాటు ఆశ్రిత్ కూడా లోపలికి వెళ్ళాడు. మొత్తం మీద సంతకం పెట్టించుకొని బయటికి వచ్చేశారు. పార్కింగ్ ఏరియాలో ఒకసారి పేపర్స్ అన్ని సరి చూసుకున్నారు. గాలి ఒక్కసారిగా వీచేసరికి శ్రీనివాస్ గారి చేతుల్లో కొన్ని పేపర్స్ ఎగిరిపోయాయి. ఆశ్రిత్ వాటి వెంట పరుగు పెట్టాడు. ఒక పేపర్ అప్పుడే పార్కింగ్లో బైక్ స్టాండ్ తీసుకున్న వ్యక్తి దగ్గర పడింది. ఆ వ్యక్తి పేపర్స్ పట్టుకుని శ్రీనివాస్ గారిని చూసి పేపర్ పట్టుకుని దగ్గరికి వెళ్ళారు. సార్, ఈ పేపర్ మీదేనా? అవును సార్, చాలా థ్యాంక్స్. అయ్యో పర్వాలేదండి అని వెళ్ళబోతూ శ్రీనివాస్ గారి జేబులో హీరో ఫౌంటైన్ పెన్ చేశారు. ఆ పెన్ చేసిన వెంటనే ఆ వ్యక్తికి ఏదో గుర్తుకు వచ్చింది. సార్, మీరేమీ అనుకోకపోతే మీ పేరు తెలుసుకోవచ్చా? అయ్యో దానిదేముందండి, నా పేరు శ్రీనివాస్, పాడేరు దగ్గర విలేజ్లో స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. మీరు, మీ పూర్తి పేరు అనపర్తి శ్రీనివాసా? అవును. మీరు? ఒరే శ్రీను, నేను ప్రసాదన్రా. ఎన్నేళ్ళైందిరా నిన్ను చూసి. ఏమైపోయావురా? డిగ్రీ అవ్వగానే మిస్ అయిపోయాం. అరే ప్రసాద్, నవ్వా? నమ్మలేకపోతున్నా. ఎలా ఉన్నావు? ఎక్కడ ఉంటున్నావు? మాస్క్ ఉందిగా, ఎలా గుర్తుపట్టావు? అదా, ఇదిగా నీ జేబులో పెన్ అని పెన్ తీసి చూపించారు. నీకింకా గుర్తుందా? ఈ రోజుల్లో ఇంకా ఇలాంటి పెన్ వాడేవాళ్ళు ఎవరినా? అది ఈ పెన్నే, యాస్టీస్ మోడల్. అప్పట్లో మన తెలుగు సార్ ఈ పెన్ ఎవరికి ఇవ్వాలా అని మన అందరికీ పోటీ పెట్టారు. గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? ఆ పెన్ను నువ్వు గెలుచుకొని నాకు ఇచ్చావు. అందుకే ఈ పెన్ ఇప్పటికే నీ జ్ఞాపకంగా దగ్గరే ఉంచుకుంటాను. చాలా థ్యాంక్స్ రా. రా ఇంటికి వెళ్దాం. రే, ఇవాళ వద్దురా, వేరే పని ఉంది. ఇంకొక 4 రోజులు ఇక్కడే ఉంటా. తప్పకుండా ఒకరోజు వస్తాను. నువ్వు ఒక్కడివే కాదురా, మా చెల్లమ్మను కూడా తీసుకొనిరా. సరేరా, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు. సరే, ఈవినింగ్ కాల్ చేయి. తప్పకుండా రా. ఇంకా బాడీ బాగానే మెయింటైన్ చేస్తున్నారా శ్రీను? లేకపోతే నీకులా పొట్ట పెంచేయమంటావా? నీలా కూర్చొని చేసే జాబ్ కాదు కదరా నాది. అవును, ఎంతైనా టీచర్ కదా. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలంటే నువ్వు కూడా అలాగే ఉండాలి కదా అని నవ్వుకున్నారు. వీళ్ళను చూస్తున్న ఆశ్రిత్ వాళ్ళ మాటలను బట్టి ఆ వ్యక్తి శ్రీనివాస్ గారి ఫ్రెండ్ అని అర్థమైంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్తే అంకుల్ అని పలకరించాడు. అప్పుడు శ్రీనివాస్ గారు, అరే ప్రసాద్, తిను ఆశ్రిత్, నా కొడుకు పెద్దవాడైపోయాడురా నీ కొడుకు. అవునరా, కంపెనీ పేరు చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అవునా, ఆ కంపెనీలోనే మా అమ్మాయి కూడా వర్క్ చేస్తుందిరా. ఒకవేళ నువ్వు మా అమ్మాయి చెప్పిన ఆశ్రిత్ కాదు కదా. మీ అమ్మాయి పేరేంటి అంకుల్? సాన్విత. సాన్వి నా ఫ్రెండ్ అంకుల్. వావ్, గుడ్. మీ నాన్న నేను ఫ్రెండ్స్. మా పిల్లలైన మీరు కూడా ఫ్రెండ్స్ అన్నమాట. వాట్ ఏ కోఇన్సిడెన్స్. ప్రసాద్ గారు శ్రీనివాస్ గారే చిన్ననాటి ఫ్రెండ్స్ అని తెలిసి ఆశ్రిత్కి చాలా హ్యాపీగా అనిపించింది. ప్రసాద్ గారికి బాయ్ చెప్పి మళ్ళీ కలుద్దామని ఆశ్రిత్ శ్రీనివాస్ గారే వెళ్ళిపోయారు. ఇంటికి చేరుకున్నాక ఆశ్రిత్, మీ ఫ్రెండ్ సాన్వి వాళ్ళ ఫాదర్ నా ఫ్రెండ్ అని మీ అమ్మకు చెప్పుకో. ఏం నాన్నగారు? నేను చెప్తాలే, మీ అమ్మకు సర్ప్రైజ్ అవుతుంది. సరే నాన్నగారు. తర్వాత ఇతర ఇంట్లోకి వెళ్ళారు. వాళ్ళకి మంచినీళ్ళ గ్లాస్తో ఎదురొచ్చిన రావలి గారు, వెళ్ళిన పని పూర్తయినట్టేనా? రేపటి నుంచి ఖాళీయేనా? ఏమి అప్పుడే ప్లానింగ్ మొదలు పెట్టేశావా? మరి వద్దా? లేదు లేదు, ఉండాలి. ఆ మాత్రం ప్లానింగ్గా ఉండాలి. చెప్పు, ఈ శనివారం సింహాచలం వెళ్ళటమే. వద్దే, బయట కరోనా ఉంది. ఇప్పుడు ఏం వెళ్తాం చెప్పు. ప్రజెంట్ ఇంట్లోనే వండటం మంచిది కదా. ఏంటి ఇంట్లోనే వండటం? వండి నాకు పిచ్చెక్కుతుంది.
ఏం పర్వాలేదు, మన సేఫ్టీ మెజర్స్ తీసుకొని వెళ్దాం. ఎన్నాలని అలా మడి కట్టుకొని ఇంట్లోనే కూర్చుంటాం. ఏం పర్లేదు, జాగ్రత్తలు తీసుకుని దైవ దర్శనం చేసుకుని వచ్చేద్దాం. మరి ఎలా వెళ్తాం? బండి ఒకటే ఉంది కదా. ఏం పర్లేదు, పక్కింటి రాజు దగ్గర స్కూటీ తీసుకుందాం. మనిద్దరం స్కూటీ మీద, అశ్రిత్ తన బైక్ మీద వస్తాడు. అబ్బో, అయితే గట్టిగానే ప్లాన్ వేసావన్నమాట. మరి లేకపోతే అప్పటికప్పుడు అనుకొని ఇబ్బంది పడమంటారా నన్ను? అలా నా వల్ల అస్సలు కాదు. నాకు అన్నీ ఫుల్లీ ప్లాన్డ్గా చక్కగా కావాలి. ఇది ఫిక్స్. నా మాటే శాసనమని శివగామి స్టైల్లో చెప్పారు. ఆ మాటకి శ్రీనివాస్ గారు ఆశ్రిత్ పగలబడి నవ్వారు. రవలి గారు కూడా నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయారు. ఏంట్రా, మీ అమ్మ మారి రోజు రోజుకి చిన్నపిల్ల అయిపోతుంది. సార్లేండి నాన్నగారు, పాపం అమ్మ ఇంట్లోనే ఒకతే ఉండి ఉండి బోర్ కట్టేస్తుంది. జాగ్రత్తగా వెళ్ళి వచ్చేద్దాంలేండి. సరే, ఆ బండి కండిషన్ చూడు, అది బాగుందో లేదో చెక్ చేయి. అలాగే నాన్నగారు. ఈవినింగ్ నేను ఒకసారి అడిగి తీసుకొని చెక్ చేస్తానులేండి. సరేరా, నేను డ్రెస్ మార్చుకొని వస్తా, నాకు కూడా ఫ్రెష్ అవ్వు. ప్రసాద్ గారు తన పని ముగించుకొని ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి శాంతి శాంతి అని గట్టిగా పిలిచారు. అబ్బబ్బా, ఏంటండి ఈ అరుపులు? ఎప్పుడూ లేనిది. హహ, సంతోషకరమైన విషయాలు జరిగినప్పుడు తెలిసినప్పుడు ఇలాగే అరుస్తాం, మనకు తెలియకుండానే. అబ్బో, ఇప్పుడంత సంతోషకరమైన విషయాలు ఏం తెలిసాయో మీకు? హహహ, చాలా తెలిసాయి. ఏంటో చెప్పండి, నేను కూడా సంతోషిస్తాను. నా చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ అనే వాడిని కదా, వాడిని ఇవాళ కలిశాను. వాళ్ళ అబ్బాయి ఎవరో కాదు, మన సాన్వి కొలీగ్ ఆశ్రిత్. ఆశ్రిత్ మీ ఫ్రెండ్ కొడుక? చాలా మంచి అబ్బాయి. అవును, నాకు చాలా బాగా నచ్చాడు. మాస్క్ వల్ల ఆ అబ్బాయి ముఖం చూడలేదు, కానీ అడ్డు పడుగు చాలా బాగున్నాడు. అన్నీ బాగుంటాయి, మన సాన్వికి మంచి ఈడు జోడు అవుతాడు. అబ్బా, చాలా ఆశలున్నాయే మీకు. మా శ్రీనుని చూసి కళ్ళు మూసుకొని అమ్మాయిని వాళ్ళ చేతిలో పెట్టచ్చు తెలుసా? అంత మంచివాడు. అందుకే ఆశ్రిత్కే అంత మంచి లక్షణాలే వచ్చాయి. అందుకే మన సాన్వి కూడా అంత ఎక్కువగా ఆశ్రిత్ గురించి చెప్తూ ఉంది. అవునండి, సాన్వి ఆశ్రిత్ గురించి చెప్తున్నప్పుడల్లా తను చాలా ఆనందంగా ఉంటుంది. తన మొహంలో ఒక రకమైన మెరుపు ఉంటుంది. ప్రసాద్ పాడేరులో వర్క్ చేస్తున్నాడట. భార్య కొడుకు మాత్రమే ఇక్కడ ఉంటున్నారట. 4 రోజులు సెలవు పెట్టుకుని వచ్చాడట. ఇంటికి పిలిచాను, వస్తాను అన్నాడు. ఈ 2 రోజులే రావచ్చు. ఒకసారి ఫోన్ చేస్తాను. ఈ ఆదివారం భోజనానికి పిలవండి. రేపు మనం సింహాచలం వెళ్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో సింహాచలం వెళ్ళటం తప్పదా? తప్పండి, వెళ్ళాల్సిందే. శాన్వికి జాబ్ వస్తే వెళ్ళాలి అనుకున్నాను. జాబ్ వచ్చి 3 నెలలు అయిపోయింది. ఇంకా మనం అసలు వెళ్ళలేదు. కొద్ది కొద్దిగా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి కదా, కాస్త జాగ్రత్తలు తీసుకొని వెళ్ళి వచ్చేద్దాంలేండి. సరే అయితే మా ఫ్రెండ్ కారు అడుగుతానివ్వండి. వాడికి ఒకసారి ఫోన్ చేసి చెప్తే సాయంత్రం కారు తీసుకువచ్చి ఇచ్చి వెళ్తాడు. ఎందుకండి, సాన్వి తన స్కూటీలో వచ్చేస్తుంది. మనిద్దరం మీ బైక్ మీద వెళ్దాము. ఎందుకులే రిస్క్, ఫ్రెండ్ కారు ఉందిగా, అందులోనే వెళ్దాంలే. సరే, మీ ఇష్టం అయితే. సాన్వి ఇంకా వర్క్లో ఉందా? అవునండి, ఇంకా వర్క్లోనే ఉంది. సరే, నేను ఫ్రెష్ అయి వస్తా. ఫ్రెష్ అయి వచ్చి ప్రసాద్ గారు శ్రీనివాస్ గారికి కాల్ చేశారు. ప్రసాద్ గారు, హలో శ్రీను, ఈ సండే నువ్వు మా ఇంటికి రావాలరా, మీ ఫ్యామిలీని తీసుకొని. మీ చెల్లెమ్మ ఆర్డర్. శ్రీనివాస్ గారు, సరే తప్పకుండా వస్తాము. మీరుండేది సీతమ్మ దారిలో అని చెప్పావు కదా. ప్రసాద్ గారు, అవునరా, రేపే పిలవాలి అనుకున్నాము, కానీ రేపు సింహాచలం వెళ్తున్నాం రా. శ్రీనివాస్ గారు, అవునా, మేము కూడా సింహాచలం వెళ్తున్నాం రా. ప్రసాద్ గారు, ఎలా వెళ్తున్నారు మరి? శ్రీనివాస్ గారు, మా వాడు బైక్లో వచ్చేస్తాడు, మేము స్కూటీ ఉంది, దాంట్లో వెళ్తాం. ప్రసాద్ గారు, వద్దులేరా, నేను కార్లో వస్తున్నాను. నువ్వు చెల్లమ్మ కార్లో వద్దురు, మీ వాడిని కొన్ని బండి మీద వచ్చేసేమను, సరిపోతుంది కదా. శ్రీనివాస్ గారు, సరేరా, చెప్తాలే నేను. ప్రసాద్ గారు, ఓకే, మీరు ఉండేది మాధవదారి కదా, ఆంది వేనే కాబట్టి ప్రాబ్లం లేదులే. ఇంటికి వచ్చి వెయిట్ చేసుకుంటా. వద్దులేరా, ఇంటికి వస్తే లేట్ అయిపోతుంది. మేము హైవేలో మాధవదార బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటాంలే. ప్రసాద్ గారు, అయితే దగ్గరికి వచ్చాక ఫోన్ చేయి. సరే అయితే ఉంటా, బాయ్. శ్రీనివాస్ గారు, సరేరా, బాయ్. అప్పుడే అక్కడికి వచ్చిన రావలి గారు, ఎవరితో అంత హుషారుగా మాట్లాడుతున్నారు ఈయన అనుకొని,
ఎవరండి అంత హుషారుగా మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ గారు, నీకు విషయం చెప్పాలి. ఆ విషయం చెప్తాను అంటే ఎగిరి గంతేస్తావు. అబ్బో ఏంటో నేను అంతగా ఎగిరి గంతులు వేసే విషయం నీకు చెప్పాను కదా, నా ఫ్రెండ్ ప్రసాద్ అని. ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, డిగ్రీలో అనుకోకుండా విడిపోయాం అని. అవును, అయితే ఈవేళ ఎంఈఓ ఆఫీస్ దగ్గర కలిసాం. చాలా ఆనందంగా అనిపించింది. నా పెన్ చూసి వాడు నన్ను గుర్తుపట్టాడు తెలుసా? బాగుందండి, మీ చిన్ననాటి ఫ్రెండ్ మిమ్మల్ని కలిస్తే నేనెందుకు గంతులు వేస్తాను? ఆగు చెప్పేది పూర్తిగా విను. సరే చెప్పండి అయితే. మా ఫ్రెండ్కి ఒక కూతురు ఉంది. ఆ అమ్మాయి చాలా మంచిది. ఆ అమ్మాయిని మన ఆశ్రిత్కి అడుగుదాం అనుకుంటున్నా. రావలి గారు, అదేంటి అలా అంటారు మీరు? ఆశ్రిత్ సాన్విని ఇష్టపడుతున్నాడేమో అని అంటున్నాను కదా. అది తెలుసుకోకుండానే ఇంకొక అమ్మాయి ఎందుకు? అంటే వాడిని బాధ పెట్టాలని అనుకుంటున్నారా మీరు? శ్రీనివాస్ గారు, వాడిని నేనెందుకు బాధ పెట్టాలి అనుకుంటాను? తన కోరుకున్న అమ్మాయిని తనకి ఇవ్వాలని అనుకుంటాను. కానీ రవలి గారు, మరి అలా అయితే మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిని అడుగుతా అంటారేంటి? శ్రీనివాస్ గారు, ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయే నీకు నచ్చిన, నీ కడుకు మెచ్చిన అమ్మాయి సాన్వి కాబట్టి. రావలి గారు, ఏంటి నిజమా? సాన్వి మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయా? శ్రీనివాస్ గారు, హే ఏంటా అరుపులు? ఎవరైనా వింటే ఏమనుకుంటారే? రావలి గారు, అబ్బా అనుకుంటే అనుకోనివ్వండి. నా కొడుక్కి అన్ని లైన్లు ఇలా క్లియర్ అయిపోతుంటే నాకు ఎంత హాయిగా ఉందో తెలుసా? శ్రీనివాస్ గారు, ఉంటుంది హాయిగానే ఉంటుందిలే నీకు. రావలి గారు, అమ్మాయ ఇప్పుడు నాకు ఒక పెద్ద బెంగ తీరిపోయింది. ఆ అమ్మాయి మంచిగానే ఉంది, కానీ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అని చాలా భయపడ్డాను. మీ ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి అసలు ఏ చింత లేదు. శ్రీనివాస్ గారు, ఆహా అలాగా, సరే అయితే ఇంకో విషయం. ఆదివారం అందరినీ వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మని పిలిచాడు. రేపు వాళ్ళు కూడా సింహాచలం వెళ్తున్నారట. మనము వెళ్తున్నాము అంటే తన కార్ తీసుకువస్తాను అన్నాడు. మనిద్దరం వాళ్ళ కార్లో వెళ్ళిపోతాం. మన ఆశ్రిత్ బైక్ మీద వచ్చేస్తాడు. రావలి గారు, అరే ఒక్కడు బైక్ మీద పాపం ఎలా వస్తాడండి? శ్రీనివాస్ గారు, వస్తాడులేవే, ఒక్కడు బైక్ మీద వచ్చి వెళ్ళేటప్పుడు జంటగా వెళ్తాడేమో చూద్దాం. రావలి గారు, అబ్బో అంటే ఏదో ప్లాన్ వేశారన్నమాట. శ్రీనివాస్ గారు, అమ్మ నీలా ప్లాన్లు వేసే అంత ఓపిక నాకు లేదు తల్లి. ఏదో అలా ఫ్లోలో కొట్టుకోవడం తప్ప. రావలి గారు, ఆహా అలాగా, మరి సరే అయితే నేను రేపటి ఏర్పాటు చూస్తూ ఉండండి. మీ పని మీరు చూసుకోండి. ఆశ్రిత్కి సర్ప్రైజ్గా ఉంటుందని రేపు సాన్వి వల్ల సింహాచలం వచ్చే విషయం చెప్పలేదు రావలి గారు. సాన్వి వర్క్ అయిపోయిన తర్వాత. శాంతి గారు, సాన్వి రేపు నీకు వీక్లీ ఆఫే కదా? హా అమ్మ, నాకు వీక్లీ ఆఫే. శాంతి గారు, రేపు సింహాచలం వెళ్దాం అనుకుంటున్నాం. అమ్మ, నాన్నగారి ఫ్రెండ్ కూడా వస్తున్నారు. అందరం కలిసి సింహాచలం వెళ్ళి ఒకసారి దైవ దర్శనం చేసుకుని వచ్చేద్దాం. సాన్వి, సరే అమ్మా. శాంతి గారు, రేపు నువ్వు మొన్న ఉగాదికి వేసుకున్న పట్టు పావడ వేసుకో. సాన్వి, సరే అమ్మా, అదే వేసుకుంటాలే. శాంతి గారు, నీకు విషయం చెప్పనా? ఆ విషయం చెప్తే నువ్వు చాలా సర్ప్రైజ్ అవుతావు. సాన్వి, ఏంటమ్మా ఆ విషయం? శాంతి గారు, రేపు మనతో కలిసి సింహాచలం వచ్చేది ఎవరో తెలుసా? సాన్వి, ఎవరో నాన్నగారి ఫ్రెండ్ అని చెప్పావు కదా. శాంతి గారు, అదే ఆ నాన్నగారి ఫ్రెండ్ ఎవరో అనుకుంటున్నావు? మీ కొలీగ్ ఆశ్రిత్ వాళ్ళ నాన్నగారు, మీ నాన్నగారి చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ గారు. సాన్వి, వావ్ అవునా అమ్మా? శాంతి గారు, అవును, ఇవాళ ఉదయమే ఎంఈఓ ఆఫీస్ బయట కలుసుకున్నారట. మీ నాన్నగారి స్కూల్లో ఒక పోటీలో గెలుచుకున్న పెన్ని ఆయన ఫ్రెండ్కి తన గుర్తుగా ఇచ్చారట. ఆయన ఇప్పటికే ఆ పెన్నే వాడుతున్నారట. ఆ పెన్ ఆయన చొక్కా జేబులో చూసి గుర్తుపట్టారట అతనిని. సాన్వి, వామ్మో, ఒక పెన్ ఇద్దరు చిన్ననాటి మిత్రులను కలిపిందా? నిజంగా గ్రేట్ కదా. ఇంతకీ ఇద్దరు చిన్ననాటి మిత్రులను కలిపిన ఆ పెన్ ఏం పెన్నమ్మా? శాంతి గారు, అది 80s మోడల్ హీరో ఫౌంటైన్ పెన్ అట సాన్వి. అబ్బో, గొప్ప చరిత్ర ఉందన్నమాట ఆ పెన్కి అయితే. శాంతి గారు, హాహా అవును, సరే నువ్వు వెళ్ళి రేపటికి ఏం కావాలో అన్నీ రెడీ చేసుకొని పెట్టుకో. రేపు తెల్లవారి 6 గంటలకే బయలుదేరాలి. సాన్వి, ఓకే అమ్మా, అలాగే. శ్రీనివాస్ గారు ఆశ్రిత్ని పిలిచి, ఆశ్రిత్ రేపు మా ఫ్రెండ్ కూడా సింహాచలం వస్తున్నాడు. తన కార్లో వస్తున్నాడు. నేను మీ అమ్మ తన కార్లో వచ్చేస్తాము.
నువ్వు బైక్లో వచ్చేసి నువ్వు ముందుగా బయలుదేరి వెళ్ళి 6 దర్శనం టికెట్లు తీసుంచు. సరే నాన్నగారు, రేపు ఎన్ని గంటలకు బయలుదేరుతాం? రేపు ఉదయం 6 గంటలకల్లా మనం బయలుదేరుతాం. సరే నాన్నగారు, మీ ఫ్రెండ్ మన ఇంటి దగ్గరికి వస్తారా? లేదు, హైవేకి వచ్చేస్తా అని చెప్పాను. అయితే మిమ్మల్ని అమ్మని రోడ్డు మీద డ్రాప్ చేసి అటు నుంచి అటే నేను వెళ్ళిపోతా. ఏం అవసరం లేదు, అమ్మ నేను అక్కడికి వచ్చేస్తాం. నువ్వు ముందు వెళ్ళిపో, అప్పుడు దర్శనం లేట్ కాదు. సరే నాన్నగారు, త్వరగా పడుకోండి. తెల్లవారి సింహాచలం వెళ్ళటానికి ఇరు కుటుంబాల వారు అన్నీ సిద్ధం చేసుకున్నారు. తెల్లవారుజామునే లేచి సింహాచలం వెళ్ళటానికి రెడీ అయ్యారు. ఇరు కుటుంబాల వారు గుడికి కావలసిన వస్తువులన్నీ ఒక బొట్టులో సర్ది కార్ డిక్కీలో పెట్టారు. శాంతి గారు, ప్రసాద్ గారు డ్రైవింగ్ చేస్తుండగా శాంతి గారు పక్కన కూర్చున్నారు. సాన్వి వెనుక కూర్చుంది. ఇక్కడ బయలుదేరుతుండగా శ్రీనివాస్ గారికి ప్రసాద్ గారు కాల్ చేసి 10 నిమిషాల్లో అక్కడికి వచ్చేస్తాము, సిద్ధంగా ఉండండి అని చెప్పారు. సరే అయితే మేము వచ్చేస్తున్నామని ఫోన్ పెట్టేశారు శ్రీనివాస్ గారు. అప్పటికే ఆశ్రిత్ బయలుదేరి వెళ్ళిపోయాడు. రవలి గారు ఇంటికి తాళం వేసి పూజకు కావలసిన సామాగ్రి ఒక బ్యాగ్లో సర్ది ఆ బ్యాగ్ తీసుకొని ఇద్దరు కాళ్ళు నడుకన హైవేకి పయనమయ్యారు. హైవేకి వెళ్ళి వెయిట్ చేసిన ఒక 5 నిమిషాలకి ప్రసాద్ గారి కారు వచ్చి వీరి ముందు ఆగింది. రవలి గారు ఎంతో ఆత్రంగా సాన్వి కోసం కారులోకి తొంగి తొంగి చూశారు. అది గమనించిన శ్రీనివాస్ గారు ఒక చేత్తో రవలి గారిని నెమ్మదిగా వెనక్కి లాగి, నీకు మరీ అంత ఆత్రం పనికిరాదు, ఇప్పుడు ఎలాగో ఆ అమ్మాయి పక్కనే కూర్చుంటావు కదా, కాస్త తట్టుకో అన్నారు. అలా అన్న శ్రీనివాస్ గారిని చూసి మూతి తిప్పుకున్నారు రవలి గారు. శాంతి గారు కారు దిగి వచ్చి రవలి గారిని పలకరించారు. ప్రసాద్ గారు ముందు కూర్చోగా రవలి గారు శాంతి గారు సాన్వి వెనక కూర్చున్నారు. రవలి గారికి భలే సంబరంగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత బయటికి వచ్చి వేరే మనుషులతోటి కలవటం ఆమెకి మనసుకి చాలా ప్రశాంతంగా హాయినిచ్చింది. ఇటు శాంతి గారికి అలానే ఉంది. రవలి గారు సాన్విని పలకరించి శాంతి గారితో ముచ్చట్లు మొదలు పెట్టేశారు. సాన్వి రవలి గారిని విచిత్రంగా చూస్తూ ఉంది. ఓ మై గాడ్, ఆంటీ ఏంటి ఇలా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటారా? కానీ ఆమె అంత మాట్లాడుతున్నా కూడా అసలు బోర్ కొట్టడం లేదు. సంథింగ్ స్పెషల్ షీజ్ అనుకుంది. అప్పుడే తెల్లవారితో ఉన్న కారణంగా ట్రాఫిక్ కూడా అంతగా లేదు. 6 గంటల సింహాచలం కొండపైకి చేరుకున్నారు. ప్రసాద్ గారు కార్ పార్క్ చేసి వచ్చేటప్పటికి శ్రీనివాస్ గారు ఆశ్రిత్ కోసం చూస్తూ ఉన్నారు. రవలి గారు శాంతి గారు సాన్వి ఒక దగ్గర నిలబడి ఉన్నారు. శ్రీనివాస్ గారు ఆశ్రిత్కి కాల్ చేసి మేము క్యూ లైన్ దగ్గర ఉన్నాము, అక్కడికి వచ్చేసాయి అని చెప్పారు. అప్పుడే టికెట్ తీసుకుని బయటికి వస్తున్న ఆశ్రిత్ వాళ్ళ నాన్నగారిని చూసి, నాన్నగారు నేను ఇక్కడే ఉన్నాను అని దూరం నుండి చెయ్యి ఊపి ఆయన దగ్గరికి వచ్చి టికెట్స్ ఇచ్చాడు. నాన్నగారు నా మొబైల్ లాకర్లో పెట్టేసి వస్తాను అని చెప్పి, అమ్మ ఎక్కడా నాన్నగారు అని అడిగాడు. మీ అమ్మ ఇప్పుడు చాలా బిజీగా ఉంది, కానీ నువ్వు మొబైల్ పెట్టేసిరా, మేము ఈ క్యూ లైన్లోనే ఉంటాము, వచ్చేసాయి. సరే నాన్నగారు. ఆశ్రిత్ మొబైల్ లాకర్లో పెట్టడానికి అటుగా వెళ్ళాడు. ఈలోపు ప్రసాద్ గారి కార్ పార్క్ చేసి సాన్విని శాంతి గారిని రవలి గారిని తీసుకొని శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చేశారు. ఏరా మీ అబ్బాయి ఇంకా రాలేదా? వచ్చాడు, మొబైల్ లాకర్లో పెట్టడానికి వెళ్ళాడు, టికెట్స్ కూడా రెడీ చేశాడు. సరే అని వాళ్ళంతా కలిసి క్యూ లైన్ వైపు వెళ్ళారు. సాన్వి ముద్దు పసుపు రంగు పట్టు పరికిని వేసుకుని దాని మీద ఎరుపు రంగు పావడా వేసుకొని చక్కగా ముద్దు బంతిలాగా తయారైంది. రవలి గారు సాన్విని అలా చూసి ఓ ముచ్చట పడిపోతుంటే శాంతి గారికి అర్థమవుతూ ఉంది. శాంతి గారు ఆశ్రిత్ కోసం వెతికారు. ఎక్కడ కనపడకపోయేసరికి వదిన గారు ఆశ్రిత్ కనపడట్లేదేమి, టికెట్స్ తీసుకురావడానికి వెళ్ళాడు, ఇంకా దొరకలేదేమో. ప్రసాద్ గారు అది విని, లేదు వచ్చేసాడు, మొబైల్ ఫోన్ లాకర్లో పెట్టడానికి వెళ్ళాడు, వచ్చేస్తుంటాడు. దూరంగా తన వైపు వస్తున్న కొడుకుకి రవలి గారు ఎదురు వెళ్ళి తన బ్యాగ్లో ఉన్న పట్టు పంచ కండువా ఇచ్చి చేంజింగ్ రూమ్కి వెళ్ళి మార్చుకోమని రమ్మన్నారు. ఆశ్రిత్ వేడుకోలుగా, అమ్మా ప్లీజ్ అమ్మా ఇక్కడ వద్దమ్మా అని బతిమాలుతూ ఉన్నాడు. దైవ దర్శనానికి వచ్చాం, సాంప్రదాయం పాటించాలి, ఇంటి దగ్గర నుంచే పంచ కట్టుకొని వెళ్ళు అంటే ఏం చేసేవాడివి? అందుకే నేను చెప్పినట్టు వెళ్ళి బొద్దుగా పంచ కట్టుకొని రా.
ప్లీజ్ అమ్మా, ఈ పంచతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. నా వల్లే కాదు, ప్లీజ్. ఇబ్బంది ఏమీ ఉండదు, కానీ పోయి మార్చుకొనిరా, ప్యాంట్ మీదే కట్టుకొనిరా చాలు. అమ్మయ్య, ఈ మాత్రం కాన్సెషన్ ఇచ్చాం చాలు. సరే, నేను వెళ్ళి చేంజ్ చేసుకొని వస్తాను. మీరు లైన్లోకి వెళ్ళిపోండి, నా కోసం చూడకండి, నేను వచ్చేస్తాను. సరే, త్వరగా వచ్చేసే. చేంజ్ రూమ్కి వెళ్ళి ఆశ్రిత్ పంచ కట్టుకొని బయటికి వచ్చాడు. అప్పటికే క్యూ లైన్లో వీళ్ళంతా ముందుకు వెళ్ళిపోయి ఉన్నారు. తను జాగ్రత్తగా పంచను పట్టుకొని మెట్లెక్కుతూ వచ్చాడు. కోవిడ్ కారణంగా కాస్త జనాభా కూడా తక్కువగానే ఉన్నారు. సోషల్ డిస్టెన్స్ కారణంగా అందరూ దూరంగా ఉంటున్నారు. వాళ్ళ కుటుంబం దగ్గరికి చేరిన దూరంగా నిలబడి ఉన్నాడు ఆశ్రిత్. సాన్వి, రవలి గారు, శాంతి గారు, ఆ తర్వాత ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు ఉంటారు. ఆ కారణంగా సాన్వి ఆశ్రిత్కి కనపడుతూ లోపల చేరుకొని మనసారా దైవ దర్శనం చేసుకొని బయటకి వచ్చారు. సాన్వి ఆశ్రిత్ని కలవాలి అనుకుంది, కానీ ఆశ్రిత్ దూరంగా ఉన్నాడు. ఏంటి ఈ ముద్దబ్బాయి ఇప్పుడు కూడా కనీసం దగ్గరికి వచ్చి మాట్లాడా అని మనసులోనే తిట్టుకుంది. ప్రసాద్ గారు ప్రసాదం కోసం వెళ్ళబోతుంటే సాన్వి ఆపి నేను వెళ్తాను అంది. సరే నాన్న, నువ్వు ఆశ్రిత్ వెళ్ళిరండి. సరే నాన్న. ప్రసాద్ గారు, ఆశ్రిత్ ఎక్కడున్నాడు? శ్రీనివాస్ గారు దర్శనం కాగానే అటు నుంచి అటే ప్రసాదాల కౌంటర్ వెళ్ళినట్టున్నాడు. సాన్వి, మీరంతా ఇక్కడే కూర్చోండి, నేను వెళ్తాను అని ఇబ్బందిగా అనిపిస్తున్న పరికిణిని 2 చేతులతో ఎత్తి పట్టుకొని ఆత్రంగా ఆశ్రిత్ కోసం ప్రసాదాల కౌంటర్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. జెంట్స్ కౌంటర్లో ఆశ్రిత్ నిలబడి ఉన్నాడు. లేడీస్ కౌంటర్ వేరే వైపుగా ఉంది. ఆశ్రిత్ దగ్గరికి వెళ్దామా అనుకుంది, కానీ మళ్ళీ క్యూ లైన్ పెరిగిపోతుందేమోనని లైన్లోకి వెళ్ళి నిలబడింది. ఆశ్రిత్ని పిలవాలి అనుకున్న తన దూరంగా ఉండటం వల్ల పిలవలేకపోయింది. ఆశ్రిత్ మాత్రం తన ముందు వాళ్ళు ఎప్పుడు కదులుతారా అన్నట్టు కౌంటర్ వైపే చూస్తూ ఉన్నాడు. అమ్మ ఎన్ని పులిహోర ప్యాకెట్లు తెమ్మన్నది, ఎన్ని లడ్డూలు కొనుక్కు రమ్మని చెప్పింది అని కౌంట్ చేసుకుంటూ ఉన్నాడు. ఎక్కడ మర్చిపోతానో అని. ఇక్కడ సాన్వి మాత్రం ఆశ్రిత్ని పట్టు పంచలు చూసి ఫిదా అయిపోయింది. అమ్మ మొద్దబ్బాయి, భలే మొద్దుగా ఉన్నావే పంచలో అనుకుంది. తనని పట్టు పావడలా చూసి ఎలా ఫీల్ అవుతాడో అనేసి ఇమాజిన్ చేసుకుంటూ ఎగ్జైటింగ్గా ఆ ఫీలింగ్ కోసం ఎదురు చూసింది. అప్పుడే మాస్క్ ఉందనే విషయం గుర్తుకు వచ్చి కరోనా వైరస్ని పుట్టించిన చైనా వాడిని నానా రకాలుగా తిట్టుకుంటూ అయ్యో మంచి ఛాన్స్ మిస్ అయింది, తన ఫేస్ ఫీలింగ్స్ తెలుసుకోవటం ఎలా అని చాలా ఫీల్ అయింది. ఆశ్రిత్కి తనకంటే ముందు లైన్లో 3 ఉన్నారు. సాన్వికి 2 ఉంటారు. ఆశ్రిత్ కంటే ముందు నేనే తీసుకుంటాను కాబట్టి తన కోసం వెళ్ళి వెయిట్ చేయాలి అనుకుంది. అనుకున్నట్టుగానే ప్రసాదాలు కనుక్కొని ఆశ్రిత్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. మన మొద్దబ్బాయి అదే ఆశ్రిత్ ప్రసాదాలన్నీ కనుక్కొని అన్నీ సరిగ్గా వచ్చాయా లేదా అని చూసుకుంటూనే నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. తనకి ఎదురుగా వస్తున్న సాన్విని కనీసం పట్టించుకోలేదు. సాన్వి కోపంగా ఒరే మొద్దబ్బాయి అని తిట్టుకుంటూ ఉంది. తన వెనకే పరుగున వెళ్ళి తన ముందు నిలబడింది. ఆశ్రిత్ ఒక్కసారిగా అదిరిపడి ఎక్స్క్యూజ్ మీ, కొంచెం దారి వదులుతారా అన్నాడు. ఆ మాటకి సాన్వికి బుర్ర తిరిగిపోయింది. కనీసం ముఖం వైపు కూడా చూడకుండా అలా వెళ్ళిపోయిన ఆశ్రిత్ని గొర్రెగా చూస్తూ తిట్టుకుంది. ఆశ్రిత్కి ఎందుకో డౌట్గా అనిపించి కొంచెం ఓరిగా వెనుక గమనించాడు. తన వెనకే వస్తూ ఒక అమ్మాయి కనిపించింది. ఏంటి ఈ అమ్మాయి నా వెనకే వస్తున్నట్టుంది, ఇందాక నా ముందుకు వచ్చింది కదా, ఈ అమ్మాయే కదా, రెడ్ కలర్ డ్రెస్లా ఏదో కనపడింది. అమ్మో నువ్వేంటమ్మా నా వెనక పడ్డావు అనుకుంటూ ముందుకు వెళ్ళాడు. వీళ్ళంతా ఎక్కడ ఉన్నారో ఏంటో. అసలే మా అమ్మ ఒక్క దగ్గర ఉండదు. ఇప్పుడు గుడిలో ఏ శిల్పం ఎలా ఉందో అని చూస్తూ ఎటు వెళ్ళిపోయి ఉండటంలో చూడటంలో బిజీ అయిపోయిందో వెళ్ళి వెతుక్కోవాలి అనుకున్నాడు. లక్కీగా తను కాస్త ముందుకు వెళ్ళగానే ఒక దగ్గర మండపంలో కూర్చున్న రవలి గారు, శ్రీనివాస్ గారు కనిపించారు. వాళ్ళ పక్కనే ఇంకొక 2 కనిపించారు. అదేంటి అక్కడ 2 ఉన్నారు? మేము 3, నాన్నగారు నాకు 6 టికెట్లు కదా కొనమన్నారు, మరి ఇంకో మనిషి ఎక్కడా అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే అదేంట్రా ఒక్కడిగా వచ్చావు, తను ఎక్కడా, తను ఎవరమ్మా, ఎవరేంట్రా, సాన్విరా? అమ్మ సాన్వి ఇక్కడ ఎందుకు ఉంటుంది, వాళ్ళ ఇంట్లో కదా ఉంటుంది.
వారి తల తిక్కలుడా, అయితే ఇప్పుడు ఆ అమ్మాయిని ఒక్కదాన్నే వదిలేసి వచ్చావా? అయితే గొప్పవాడివిరా నువ్వు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా అర్థమవుతుందా? అప్పుడే పక్కగా వచ్చి ఒక అమ్మాయి నిలబడింది. దానితో ఇబ్బందిగా అనిపించి కాస్త దూరంగా వెళ్ళి వాళ్ళ అమ్మ పక్కన నిలబడ్డాడు ఆశ్రిత్. అమ్మయ్య, సాన్వి, నువ్వు వచ్చేసావా తల్లి? వీడు నిన్ను ఒక్కదాన్నే వదిలేసి వచ్చేసాడా? ఏమీ అనుకోకు తల్లి అన్నారు. ఆశ్రిత్ విచిత్రంగా వాళ్ళ అమ్మని చూస్తూ, అమ్మాయి ఏంటి ఎవరో అమ్మాయిని పట్టుకుని శాన్వి అని పలకరిస్తుంది, దట్టు చాలా చనువుగా మాట్లాడుతుంది అనుకుంటూ ఎవరి ఏ అమ్మాయి అని అప్పుడు నిదానించి ఆ అమ్మాయి ముఖం చూశాడు ఆశ్రిత్. కోపంగా తన వైపే చూస్తున్న కళ్ళను చూసి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆశ్రిత్కి తను చూస్తున్నది నిజమో కలో అసలు అర్థం కాలేదు. ఆశ్రిత్ వైపు కోపంగా చూస్తున్న ఆ అమ్మాయిని పైనుంచి కింద వరకు ఒక్కసారి చూసి మళ్ళీ తన మొహం చూసి ఆ కళ్ళని నమ్మలేనట్టుగా చూస్తూ వండిపోయాడు. రవలి గారు, శ్రీనివాస్ గారు అది చూసి లోపల నవ్వుకుంటూ ఉన్నారు. ప్రసాద్ గారికి, శాంతి గారికి ఏమీ అర్థం కాలేదు. రావలి గారు ఆశ్రిత్ని ఎంత పిలుస్తున్నా అసలు వినిపించుకోకుండా అలా చూస్తూనే ఉన్నాడు. ఇంకా ఇలా కాదని ఆశ్రిత్ పక్కగా వెళ్ళి తన భుజం మీద గట్టిగా కొట్టాడు. అప్పుడు ఈ లోకం వచ్చి రెప్ప వేయకుండా సాన్వి వంక చూస్తూ, అమ్మ, సాన్వి ఇక్కడ ఉందేంటి అన్నాడు. ఆ మాటకి రవలి గారు తల కొట్టుకొని, నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశా చూడు, నాకు బొద్దు లేదు అని మనసులోనే అనుకున్నారు. అమ్మ, ఏంటి ఆలోచిస్తున్నావు? శాన్వి ఎలా వచ్చింది ఇక్కడికి? ఉష్, ఒరేయ్ బంగారం, ఇంకా నా వల్ల కాదు, కానీ నీకేదనిపిస్తే అది కన్ఫర్మ్ చేసుకున్నా అని సైడ్ అయిపోయారు. అదంతా చూసి అందరికీ నవ్వు వచ్చింది. ప్రసాద్ గారు ముందుకు వచ్చి, సాన్వి మా అమ్మాయే ఆశ్రిత్, నిన్న మనం కలిసాంగా. ఓ అంకుల్, మీరా? నేను అసలు మిమ్మల్ని గమనించలేదు, ఏమీ అనుకోద్దు. సారీ, అమ్మ కూడా నేను నాన్నగారు ఫ్రెండ్ అని చెప్పింది, కానీ అది మీరు అని నాకు అసలు తెలీదు అంకుల్. సర్లే బాబు, రా సాన్వి. సాన్వి గురించి ఎందుకు చెప్పలేదు అన్నట్టుగా వాళ్ళ అమ్మ వంక గొర్రెగా చూశాడు ఆశ్రిత్. అంతా నవ్వుతుండటంతో సాన్వికి కోపం తగ్గి ఆశ్రిత్ని నార్మల్గా చూసింది. సాన్వి కాటుక కళ్ళు ఆశ్రిత్ని చాలా ఆకర్షించేశాయి. తనకి చాలా కొత్తగా అనిపించింది. సాన్వి కూడా ఆశ్రిత్ని అలా చూసి ఒక్క క్షణం సిగ్గుగా అనిపించి తన కళ్ళను వాల్చేసింది. రవలి గారికి ఏదో అర్థమైనట్టుగా, అబ్బా అబ్బా, ఎంత వేడిగా ఉందో, ఈ మాస్కులు ఒకటి మన ప్రాణానికి, కాసేపు పక్కన పెడతాం, ఎవరు లేరు కదా అన్నారు. అలా అని ఇండైరెక్ట్గా సాన్వికి ఆశ్రిత్కి మాస్క్ తీయటానికి పర్మిషన్ ఇచ్చారు. ఆ మాట విని సాన్వి నవ్వాపుకుంటూ తను పెట్టుకున్న మాస్క్ తీసింది. సాంప్రదాయబద్ధంగా ఎంత అందంగా సింపుల్గా ఉన్న సాన్విని చూసి మెస్మరైజ్ అయిపోయాడు ఆశ్రిత్. చూపు తిప్పుకోలేనంతగా సాన్వి అందం తనని కట్టిపడేస్తుంది. తన గొడిలో ఉన్నాను అని తన మెదడు చెప్తున్నా తన మనసు మాట వినటం లేదు. తన పక్కన తన తల్లిదండ్రులు ఉన్నారు అన్న విషయం కూడా మర్చిపోయి తననే చూస్తూ ఉండిపోయాడు. సాన్వి అలాగే సిగ్గుపడుతూ మనసులోనే తిట్టుకుంది. ఈ మొద్దబ్బాయి నన్ను చూస్తూ ఉండిపోయి తన మాస్క్ తీయాలి అనే విషయాన్ని కూడా మర్చిపోయాడు. కాస్త ఆ మాస్క్ తీస్తే ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటో నాకు కూడా కనిపిస్తాయిగా. ఆ కళ్ళల్లో కనిపించే దానిని ఎంతసేపని డీకోడ్ చేసుకుంటూ ఉంటాను నేను. ఏంటో ఈ ఆశ్రిత్ మారడా అనుకుంటూ ఉంటుంది. రవలి గారు మళ్ళీ ఆశ్రిత్ దగ్గరికి వచ్చి, ఒరే, ప్రసాదాలు ఇచ్చేది ఉందా, అలాగే పట్టుకొని ఉంటావా అన్నారు. అప్పుడు స్పృహలోకి వచ్చిన ఆశ్రిత్ ప్రసాదాల బ్యాగ్ వాళ్ళ అమ్మ చేతికిచ్చి, సారీ అమ్మ, మర్చిపోయాను, సరే పదండి అందరము ప్రసాదం తిందాం అక్కడ కూర్చొని అని ఒక మండపం వైపు వెళ్ళారు. అందరూ ఒక దగ్గర గుండ్రంగా కూర్చున్నారు. సాన్వి ప్రసాద్ గారి వైపు కూర్చుంది. ఆశ్రిత్ రవలి గారి పక్కన కూర్చున్నాడు. తన ఎదురుగా కూర్చున్న సాన్విని చూడకుండా ఉండటం తనకసలు చాలా కష్టంగా ఉంది. రవలి గారు ముందుగా అందరికీ కొంచెం కొంచెం లడ్డు ప్రసాదాన్ని పెట్టారు. కళ్ళకద్దుకొని నోట్లో వేసుకున్నారు అంతా. ఆశ్రిత్ కూడా వేసుకోపోయాడు. సాన్వి ఒక్కసారిగా నవ్వింది. ప్రసాదం తినేవాడల్లా సాన్వి ఎందుకు నవ్వుతుందో అర్థం కాక తన వైపు చూశాడు. మిగతా అందరు కూడా తను ఎందుకు నవ్వుతుందా అని చెప్పి సాన్విని చూశారు.
అప్పుడు సాన్వి అంది, ఆంటీ మీ అబ్బాయి మాస్క్ పెట్టుకుని ప్రసాదం తినడం ఎలా అని ప్రాక్టీస్ చేస్తున్నాడా అని మళ్ళీ నవ్వింది. ఆ మాటకి ఆశ్రిత్కి తను ఇంకా మాస్క్ తీయలేదు అనే విషయం గుర్తుకు వచ్చి మాస్క్ తీసి నవ్వుకుంటూ ప్రసాదాన్ని కళ్ళకత్తుకొని నోట్లో వేసుకున్నాడు. సాన్వి ఆశ్రిత్ వైపు చూసి చిన్నగా నవ్వింది. ఆశ్రిత్కి సాన్విని ఎంతసేపు చూసినా తనివి తీరదు. తను ఎంత కంట్రోల్ చేసుకుందామో అనుకున్నా తన వల్ల కాలేదు. ఇవన్నీ ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు రవలి గారు కూడా కావాలనే సాన్వితో మాట్లాడుతూ ఉన్నారు. శాంతి గారు మధ్యలో మాట్లాడుతూ, ఏంటి ఆశ్రిత్ నువ్వేమీ మాట్లాడట్లేదు అని అడిగారు. అయ్యో అలా ఏమీ లేదాంటీ, సాన్వి అమ్మ మాట్లాడుకుంటున్నారు కదా అని వింటున్నా అంతే. మిమ్మల్ని సడన్గా చూసి కాస్త షాక్ అయ్యాను కూడా. శాంతి గారికి ఆశ్రిత్ మాట తీరు అదిక తనకి చాలా బాగా నచ్చింది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అబ్బాయిలు ఉన్నారా అని అనిపించింది తనకి. ప్రసాద్ గారు చెప్పింది గుర్తు తెచ్చుకొని, నిజమే సాన్వికి ఆ అబ్బాయికి జంట చాలా బాగుంటుంది. ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడు. ఇక ఆ అబ్బాయి తల్లిదండ్రుల గురించి అయితే అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. రావలి గారు చాలా కలుపుగోలు మనిషి, కల్మషం లేని మనిషి అని అనుకున్నారు. శ్రీనివాస్ గారు మాటలు కదుపుతాం, ఇక మాటలైతే బయలుదేరుతాం అన్నారు. రావలి గారు, సరే అంతా మా ఇంటికి వెళ్ళి అక్కడ వంట చేసుకొని చక్కగా తినేసి సాయంత్రానికి మీ ఇంటికి వెళ్ళదురు కానీ అని అన్నారు. శాంతి గారు, అయ్యో ఇప్పుడు ఎందుకు వదిన గారు అంత శ్రమ, మేము వెళ్ళిపోతాంలేండి అని అంటారు. అలా ఏం లేదు, హ్యాపీగా ఇంటికి వెళ్ళి అందరం కలిసి వంట చేసుకుందాం. అన్నిసార్లు ఫ్రీగా టైం దొరకదు కదా, దొరికినప్పుడు ఎంజాయ్ చేయాలి కదా అన్నారు రావలి గారు చెప్పింది బాగుంది అనుకొని అందరూ ఇంటికి బయలుదేరుతారు. పార్కింగ్ దగ్గరికి వచ్చి అందరూ కార్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆశ్రిత్ బైక్ తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ మీరు కార్లో వచ్చేస్తారుగా, నేను బయలుదేరుతానులే, అయితే ఏమైనా కావాలా అని అడిగాడు. కావాలిరా, రైతు బజార్ దగ్గర ఆగి ఏమైనా వెజిటేబుల్స్ తీసుకొని రా. సరే అమ్మా, ఇంకేం అవసరం లేదు కదా, ఒకసారి గుర్తు తెచ్చుకో. అవసరం లేదులే. శాంతి గారు, సాన్వి నువ్వు ఆశ్రిత్ తోటి వెళ్ళు, తనకి ఏమైనా హెల్ప్ అవుతుంది. ఆ మాట వినగానే రావలి గారు చాలా హ్యాపీ అయిపోయారు. దేవుడికి మనసులోనే దండం పెట్టేసుకున్నారు. ఆశ్రిత్కి ఆ మాట వినగానే గుండె 100 రేట్లు వేగంగా కొట్టేసుకుంది అనిపించింది. శాన్విక్ కూడా అలానే అనిపించింది. అమ్మో, ఇప్పుడు నేను ఈ డ్రెస్లో ఆశ్రిత్తో బైక్ మీద వెళ్ళాలా దేవుడా, ఇప్పుడు ఎలా అనుకుంటూ అదే విషయం శాంతి గారితో చెప్పింది. అమ్మా, ఈ డ్రెస్తో నేను ఎలా వెళ్ళను, కష్టంగా ఉంటుంది కదా అని. కష్టం ఏముంటుందమ్మా, బైక్పై ఒక్కడిని ఏం పంపిస్తాం, అందుకే నువ్వు కూడా వెళ్ళు. ఆశ్రిత్ నీకు ఏమి కొత్త కాదు కదా, నీ ఫ్రెండే కదా, అందుకే వెళ్ళు అంటున్నా. లేదంటే పరా అబ్బాయితోటి వెళ్ళమని చెప్తానా తల్లి అన్నారు. ఇంకేం మాట్లాడలేక కామ్గా వచ్చి ఆశ్రిత్ పక్కన నిలబడింది. ఆశ్రిత్ కాసేపటికి తనని తాను కంట్రోల్ చేసుకొని బైక్ స్టార్ట్ చేసి ఎక్కువ అన్నట్టుగా శాన్వి వైపు చూశాడు. రావలి గారు, ఆశ్రిత్ కాస్త నెమ్మదిగా వెళ్ళు నాన్న, అసలే ఘాట్ రోడ్, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళు అని చెప్పారు. సాన్వికి గుండె దడదడలాడుతుండగా బైక్ ఎక్కి కూర్చుంది. సాన్వి అంత దగ్గరగా ఉండేసరికి ఆశ్రిత్కి ఊపిరి ఆడనట్టుగా అనిపించింది. సాన్వి జాగ్రత్తగా బ్యాక్ హ్యాండిల్ పట్టుకొని సైడ్ హ్యాండిల్ పట్టుకొని కూర్చుంటుంది. రావలి గారికి శాంతి గారికి బాయ్ చెప్పి ఇద్దరు బైక్ మీద వెళ్ళారు. ఆశ్రిత్ ఏం మాట్లాడకుండా కామ్గా బైక్ నడిపాడు. సాన్విక్ కూడా ఏం మాట్లాడాలో అసలు అర్థం కాలేదు. ఘాట్ రోడ్లో డౌన్లో దిగుతున్నప్పుడు ఎంత స్లోగా నడుపుతున్నా బ్రేక్ వేయాల్సి వచ్చేది. సాన్వి హ్యాండిల్ పట్టుకొని ఉండటం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కూర్చోవటం చాలా కష్టంగా ఉంది. పెన్ దగ్గర హ్యాండిల్ పట్టుకొని కూర్చోలేక ఒక్కసారిగా ఆశ్రిత్ భుజాన్ని గట్టిగా పట్టేసుకుంది. మొదటిసారి సాన్వి స్పర్శకి ఆశ్రిత్కి బైక్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోయింది. అతి కష్టం మీద బైక్ని కంట్రోల్ చేస్తూ కాస్త దూరం పోనిచ్చి సైడ్కి ఆపాడు. సడన్గా ఆశ్రిత్ బైక్ ఎందుకు ఆపాడో అర్థం కాక బైక్ దిగింది సాన్వి. ఏమైంది ఆశ్రిత్, ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.